ప్రభుత్వ పాఠశాలలో చదువుకుంటే ఐఏఎస్లు ఐపీఎస్లే కాకుండా మంత్రులు సీఎంలు కావచ్చని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. గవర్నమెంట్ స్కూల్లో చదివేవారిని చిన్నచూపు చూస్తుంటే నన్ను ఆదర్శంగా తీసుకొని చూయించాలని విద్యార్థులకు సూచించారు. కొత్తకోట ప్రభుత్వ బాలికల పాఠశాలను ప్రారంభోత్సవంలో ఆయన మాట్లాడారు. ప్రభుత్వ పాఠశాలలో చదువుకుంటే ఏమవుతారు, గవర్నమెంట్ స్కూల్కి వెళ్తే ఏం కారు కదా అని చెప్తుంటారు. మీరు ఒక్క మాట చెప్పండి, ఆ విధంగా మాట్లాడే బంధువులకైనా మిత్రులకైనా ఎవరికైనా ప్రభుత్వ పాఠశాలలో చదువుకుంటే తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావచ్చని నన్ను చూపించండి. నేను ఎక్కడి నుంచో ఊడిపడలే, నేను ఆకాశంలో నుంచి అద్భుతంగా కిందికి రాలే. ఇక్కడనే పక్కలున్న వనపర్తిలో ప్రభుత్వ పాఠశాలలో చదువుకొని తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయినా ఇది నాకు గర్వకారణం. 1984 ఎన్నికల్లో నా ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ లో ఉన్నప్పుడు డాక్టర్ జిల్లెల చిన్నారెడ్డి గారికి యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ ఎమ్మెల్యే టికెట్ ఇస్తే చిన్నారెడ్డి గారిని గెలిపించండి అని ఈ కొత్తకోట నుంచి మొదలు పెడితే ఈ నియోజకవర్గం మొత్తం గోడల మీద రాసి చిన్నారెడ్డి గారిని గెలిపించండి అని ఎన్నికల్లో ప్రచారం చేసిన నేను. ప్రభుత్వ పాఠశాలల్లో ఎవరైనా చిన్న చూపు చూస్తే వాకిడి శ్రీహరి గారిని, జూపల్లి కృష్ణారావు గారిని, డాక్టర్ జిల్లెల చిన్నారెడ్డి గారిని మీరు చూపించండి. ప్రభుత్వ పాఠశాలలో చదువుకుంటే మంత్రులే కాదు డాక్టర్లు కావచ్చు, రాణించవచ్చు. ఆ పైన ఇంకేదన్నా మాట్లాడితే మీ రేవంత్ అన్నను చూపించండి, తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అవుతాడని.